మణికొండ చిత్రపురి కాలనీలో వెలుగు చూసిన యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలా గదిలో ఏం జరిగింది? ఆత్మహత్యకు ముందు కోమలి ఎవరితో మాట్లాడింది? ఆమె డైరీలో రాసిన ఆ సీక్రెట్సేంటి? రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న బయటపెట్టిన షాకింగ్ నిజారేంటో ఇప్పుడు చూద్దాం. విశాఖపట్టణానికి చెందిన కోమలి, అఖిల్ పరిచయం హైదరాబాదులో విషాదంగా ముగిసింది. అఖిల్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కోమలి తన మనసులో మాట చెప్పింది. కాని అప్పటికే వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్న అఖిల్ ఆమె ప్రేమను నిర్మోహమాటంగా రిజెక్ట్ చేశాడు. ఈ రిజెక్షన్ తట్టుకోలేని ఆ యువతి 6 నెలల క్రితమే ఒకసారి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. కన్నకూతురి వేదన చూడలేక ఆ తల్లి కూడా నా కూతురిని పెళ్లి చేసుకో బాబూ అని అఖిల్ను బతిమాలింది. అయినా అఖిల్ మనసు కరగలేదు. ఆత్మహత్యకు ముందు రోజు కూడా అఖిల్ను పిలిచి మాట్లాడింది కోమలి. అప్పుడు కూడా అతను మొహమ్మీదే నో చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన గదిలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఇదే విషయాన్ని కోమలి తన డైరీలో రాసుకుందని ఇన్స్పెక్టర్ వెంకన్న స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో ప్రాణాలు తీసుకోవడం కరెక్టేనా? ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.